ఇప్పుడు కొత్త హై స్కూల్ చేంజ్ చేసానని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇందులో మార్చేసిన. ఇప్పుడు కూడా అబ్బాయి టాకింగ్ కూడా చేంజ్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా అబ్బాయి మాత్రం కొద్దిగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. కొద్దిగా మనకు అనుకూలంగా ఉంది. మన విలేజ్లో ఉన్నా కూడా మన పిల్లలు బయటికి వెళ్ళాలంటే ఎవరితో మాట్లాడాలంటే మనకు ఇంప్రెన్స్ బాగుంది. మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటారు. వాళ్ళు ధీటుగా చదివేయాలని చెప్పేసి నేను స్టేట్ నుంచి సెంట్రల్కి మార్చాను. ఎట్లా అంటే మా చాలామంది తెలుసు, ఇంద్రా ట్రేడర్స్ అంటే మా బాబాయ్ వరంగల్ అంటాడు. వాళ్ళ పిల్లలను 4 లక్షలు పెట్టి చదివించాడు ప్రైవేట్లో. ఇదే విలేజ్ నుండి ఇక్కడి నుంచి అబ్బాయి అమెరికా పోయాడు ప్రైవేట్లో. ఇక్కడ ఉండి చదువుకో ప్రైవేట్లో. వాళ్ళ సిటీలో చదివి అదే స్టడీ, ఇక్కడ చదివి ఇదే స్టడీ. కాకపోతే మనం అన్ని లక్షలు పెట్టినాం. తక్కువ డబ్బుతోటి ఈ స్కూల్ నుంచి పంపించుకోవడానికి మనకు అవకాశం ఉంది. డబ్బు ఉన్నవాడు హై స్కూల్లో పంపించుకుంటాడు, డబ్బు లేని వాళ్ళని తక్కువ స్కూల్లో పంపించుకుంటున్నాం. ఇందులో గవర్నమెంట్ స్కూల్లో నుంచి కోచింగ్ కూడా ఇచ్చిండు. ఇదే స్కూల్ నుంచి మా పిల్లలు మాత్రం ఇప్పుడు పంపించిన. ఇప్పటికి కూడా అక్కడ మేడాలు కూడా ఎక్సలెంట్ అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ జ్యోతిరావుపల్లి కేసరంలో ఒక అమ్మాయి సీట్ వచ్చింది. ఇదే స్కూల్లో చదివించిన. ఇక్కడ నుంచే కోచింగ్ ఇప్పించిన. రెండో అమ్మాయి వచ్చేసి సోషల్ వెల్ఫేర్ చింద్రగడ క్రాస్ రోడ్లో. ఆ అమ్మాయి కూడా ఇక్కడే కోచింగ్ ఇచ్చిండ్రు. ఇక్కడ నుండే పంపించిన. ప్రజెంట్ మాత్రం కోఆపరేషన్ బాగుంది సార్ల దగ్గర నుంచి, మేడాల దగ్గర నుంచి కూడా. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇప్పుడు 2nd క్లాసు. నాకు తెలియదు అబ్బాయి ఏం చేస్తాడు అనేది. రమ్మంటే వచ్చిన వెళ్ళేసరికి పైన బాగానే స్పీచ్ ఇచ్చిండు. అక్కడ వీడియో తీసుకున్నా. నేను అనుకోలే అబ్బాయి అన్నీ చేస్తున్నాను. హ్యాపీ అనిపించింది.